హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. 24x7 AI కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ కోసం డైరెక్ట్గా వాకిన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యొక్క వాకిన్ డ్రైవ్ అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలా వీడియో వచ్చిన లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే 2.5 to 3.75 lakh per annum అయితే శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ అనమాట. టైమ్ అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 14th April నుండి 18th April వరకు మార్నింగ్ 10:30 AM to 1 PM ఆఫ్టర్నూన్ 1 PM వరకు ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్లో కూడా ఇంటర్వ్యూ ఉంటుందండి. మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో కూడా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 25 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే 1192 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ జాబ్ హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్స్ అండ్ స్ట్రాంగ్ ఎనలైటికల్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ కస్టమర్ సర్వీస్ అండ్ రిజాల్వ్ ఇష్యూస్ వయా కాల్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ అనమాట. సో మీరు వచ్చేసి ఒక కంపెనీకి సంబంధించిన ఎటువంటి ప్రోడక్ట్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే కస్టమర్స్కి మీరు వాళ్ళ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ వయా ఫోన్ కాల్స్ ద్వారా, అలాగే చాటింగ్స్ ద్వారా, మీరు మెయిల్స్ ద్వారా మీరు వాళ్ళ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. శాలరీ రేంజ్ కనుక చూసుకున్నట్టయితే 19,000 to 28,000 వరకు మీరు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట మీకు. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే డియర్ ఆస్పిరెంట్ ఇమ్మీడియట్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో సో అటువంటి వాళ్ళను వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అటువంటి వాళ్ళకు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అండ్ అలాగే వర్క్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ది ప్రైమరీ రోల్ ఆఫ్ ఎన్ ఏజెంట్ ఈజ్ టు ప్రొవైడ్ సర్వీస్ టు ది కస్టమర్ ఓవర్ ఏ కాల్ అండ్ ప్రొవైడ్ రెజల్యూషన్ అకార్డింగ్లీ అనమాట. రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రొవైడ్ సపోర్ట్ అండ్ రిజాల్వ్ ఇష్యూస్ వయా కాల్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. సో ఇంతకుముందే చెప్పిన విధంగా మీరు ఫోన్ కాల్స్ ద్వారా లేకపోతే చాటింగ్, ఈమెయిల్స్ ద్వారా మీరు వీళ్ళ యొక్క ఇష్యూస్ని కస్టమర్స్ యొక్క ఇష్యూస్ని మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ ఎనలైటికల్ అండ్ అలాగే ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. రెండరింగ్ సర్వీసెస్ టు కస్టమర్స్ అండ్ ఎన్ష్యూరింగ్ సాటిస్ఫాక్టరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాయిస్ శాలరీ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్టయితే మీకు వచ్చేసి 19,000 to 28,000 వరకు మీరు టేక్ హోమ్ అయితే తీసుకోవచ్చు అనమాట శాలరీ. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ వాక్ ఇన్ టు ది ఆఫీస్ అనమాట 10:30 AM. సో మీరు మార్నింగ్ 10:30 AM నుండి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 14 to 18th April అనమాట. ఇక్కడ వచ్చేసి మండే టు ఫ్రైడే మీరు ఈ యొక్క టైమింగ్లో మీరు ఈ ఇంటర్వ్యూకి అయితే ఈ యొక్క డేట్స్లో మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ టైం వచ్చేసి మార్నింగ్ 10:30 to ఆఫ్టర్నూన్ 1 PM. డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయి ఉంటారో సో వాళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీరు 2nd May వచ్చేసి మీరు ఈ యొక్క జాబ్కి అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ బ్రింగ్ ఆల్ యువర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, రెజ్యూమ్ అండ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్, ఆధార్ ఆర్ పాన్ కార్డ్. సో గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈ యొక్క ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే క్లియర్ స్కాన్స్ అండ్ ఫోటో కాపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ బ్రింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్. మీకు ఇంతకు ముందే కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆఫర్ లెటర్ కానీ, పే స్లిప్స్ కానీ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ లెటర్ కానీ సో ఇలా తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రొటేషనల్ US షిఫ్ట్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మిడ్ నైట్ షిఫ్ట్లో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. 5 days వర్కింగ్ ఉంటుంది. 2 రొటేషనల్ వీకర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. నో ఫిక్స్డ్ ఆఫ్ అనమాట ఆన్ సాటర్డే అండ్ సండే. స్టూడెంట్స్ పర్సూయింగ్ స్టడీస్ త్రూ రెగ్యులర్ కాలేజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఎవరైతే చదువుతున్న క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఆర్ మ్యాండేటరీ అనమాట.
మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మస్ట్ బీ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో వర్క్ చేయడానికి మీరు విల్లింగ్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే 2-way ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, హోమ్ పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది. సెల్ఫ్ టు వర్క్ 3,300 అండ్ ఓన్లీ ఫర్ మేల్ ఎంప్లాయీస్కి ఈ యొక్క మనీ అయితే వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ ఇన్సూరెన్స్ ఫర్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్ అనమాట. మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్, డిప్లొమో, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి పర్సనల్ ఇంట్రడక్షన్ రౌండ్ ఉంటుంది. సెకండ్ లెవెల్ వచ్చేసి స్క్రీనింగ్, అసెస్మెంట్ టెస్ట్, ఫోర్త్ రౌండ్ వచ్చేసి మేనేజర్ రౌండ్ అనమాట. సో ఇలా 4 రౌండ్స్ అయితే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుందన్నమాట. నోట్ వచ్చేసి యూ కెన్ ఈవెన్ రెఫర్ యువర్ ఫ్రెండ్స్ టు యూ హ్యావ్ టు బీ వితిన్ 23 కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఆఫీస్ లొకేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. గ్రాడ్యుయేషన్ అవసరం లేదండి. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగా నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియోకి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఇలా బ్లూ కలర్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు నౌకరీ ప్రొఫైల్ కనుక ఇంతకుముందే ఉన్నట్టయితే డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్ అనేది ఒక కంపెనీ వాళ్ళకు సెండ్ అయితే అవ్వడం జరుగుతుంది. వాళ్ళే మిమ్మల్ని అలా సెండ్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళే మీకు డైరెక్ట్గా త్రూ మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.